ఒక డైలాగ్ చెప్పవా మా కోసం? యవ్వ తగ్గేదిలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్, వైల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్ అంతే. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావు, ఇంటర్నేషనల్. నువ్వు తగ్గేదేలే. ఓకే ఓకే సూపర్. ఇంకెవరంటే ఎలాంటి సినిమాలు ఇష్టం నీకు బాగా? పాత సినిమాలు, పాత సినిమాలు. బ్రహ్మానందం సార్జీ వీళ్ళకి. బ్రహ్మానందం సార్ సినిమాలు ఇష్టం. నీకు కమెడియన్ అవ్వాలని ఉంది కదా కదా? అంటే పాత సినిమాలు అంటే బాగా నాకు ఇష్టం. అల్లరి నరేష్ సినిమాలా? అట్లాంటివి అట్లాంటివి. కితకితలు చూసినావా? సినిమా పేరు అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటది, హీరోయిన్ ఉండగానే హీరో పోయి చెట్టు ఎక్కుతాడు. అల్లరి నరేష్. దుబ్బ భార్య, దుబ్బ పిల్లం వచ్చది. నీకు కూడా ఫ్యూచర్ లో దుబ్బ పిల్లం వస్తే ఏం చేస్తా? నేను కూడా చెట్టు కలుసుకుంటా. ఇంకేం సినిమాలు చూసినావు? నేను చాలా చూసిన. ఇంకా సినిమాలు అన్నా ప్రతి ఒక్కరు చాలా చూస్తారు. ఏ పిల్లప్పుడు నుంచి ఇస్తాను ఏం చెప్పాలా ఇది కానీ. దగ్గర దగ్గర ఒక 1000 సినిమాలు చూసుంటావా? బిల్లప్పటి నుండి చూస్తున్నా అన్నావు కదరా. 1000 సినిమాలు, 500 సినిమాలు. కళ్ళు మూసుకొని టక ఒక 15 సినిమా పేర్లు చెప్పు. అట్లా చెప్తా. చెప్పు మరి. పుష్ప, పుష్ప 2. అట్లా లేదు, పుష్ప ఒకటే. అల్లు అర్జున్ గారిదేగా ఒకటే సినిమా. పుష్ప, దేశముద్రుడు. ముద్రుడు కాదురా, దేశముద్రుడు. 2. గంగోత్రి. 3. నాగార్జున మొన్న నచ్చింది. అల్లరి నరేష్ది నాగార్జున సార్. చెప్పు. అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు. 3 వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ వెళ్ళు. 4 వచ్చినాయి చెప్పాలా? పుష్ప, దేశముద్రుడు, గంగోత్రి, ఇప్పుడు నాగార్జున సార్. నాగార్జున సార్ది అంటే నేను కూడా వేరే సార్ పేరు చెప్తా. అట్లా కాదు కదా. 3. తిబ్లార్. 4. దేవరలో హీరో ఎవరు? ఎన్టీఆర్ అన్న. గంగోత్రిలో హీరో ఎవరు? అల్లు అర్జున్. దేశముద్రులో అల్లు అర్జున్. ఓకే నెక్స్ట్. ఎన్ని చెప్పినావు ఇప్పుడు? 5. 6ది అల్లరి నరేష్ సినిమా. అల్లరి నరేష్ సినిమా అంటే ఏంది? వాళ్ళు సూట్ కేసు డబ్బుది ఉంటుంది, పోలీస్గా పోయి వాళ్ళు పడవల ఉన్నిలే మేడం విసిపెట్టి మేడం నన్నెందుకు. నీతో ఇంటర్వ్యూ అంటే బల్లో కూర్చున్నట్టుంది. నీతో ఇంటర్వ్యూ అంటే స్కూల్లో కూర్చున్నట్టుంది. ఎట్లుండాలి ఇంటర్వ్యూ అంటే? సరే నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయి. వద్దు. మేము ఒక సిచ్యువేషన్ ఇస్తే నువ్వు టక డైలాగులు చెప్పుకుంటావు. నీకు నువ్వే బూతులు రాకుండా చెప్పాలి. మరి బూతులు రాకుండా అంటే వాళ్ళు అంటే స్కిట్ ఇచ్చి చెప్తాం. ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి ఇంకో పిల్లాన్ని తీసుకొని షాప్కి వెళ్ళి థమ్స్అప్ కొనుక్కొని రావాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, కానీ థమ్స్అప్ కి 20 రూపాయలు. చిన్న బాటిల్ 20 రూపాయలే కదా, నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాడిని కన్విన్స్ చేసి ఆ 10 రూపాయలతో థమ్స్అప్ కొనుక్కొని రావాలి. ఏం మాట్లాడతావు అడిగిపోయి? అడిగిపోయా ఒరే మచ్చా, రే మచ్చా ఇట్రా యాడిపోతావు రబ్బానైనా తలకై నచ్చది, 10 లెక్క లేదు మజ్జిగ తాదా. లేదురా బిల్లు లేదురా అంటాడు వాడు. నేను రే చూడరా నేను స్వామి తలకై నచ్చదురా, నీకు పుణ్యం ఉంటుందిరా. నేను నువ్వు పుణ్యం ఉండేది లేదు, కాళ్ళు పట్టుకునే లేదు అంటాడు. ఉన్నీలే కానీ థమ్స్అప్ కన్నా ఇరంటే థమ్స్అప్ 20 రూపాయలు కదరా అంటాడు. 10 నేను బెచ్చాలేరా. ఇదో మచ్చా ఇప్పుడు ఉందారా లెక్క, ఇప్పుడు ఉందారా లెక్క నేనంట. పోతాం అంగడి పోతాం, ఇద్దరం జ్యూస్ తీసుకుంటాం, తాగుతా నేను ఫస్ట్. తాగితే ఏం చేస్తా, వద్దు ఇచ్చి పెడతా, తాగి రోజు చూపిస్తా. అది గుడికెళ్ళి తాగుతా అంతా లోపలికి. ఇంకా వాడు తాగలేడు, నాకు ఇచ్చిపోతాడు. ఓకే కానీ షాప్ వాడికి ఎట్లా ఇచ్చిండు? నీ దగ్గర 10 రూపాయలేగా ఉన్నాయి, మన దగ్గర 10 రూపాయలు ఎత్తినా. నేను ఎట్లా చెప్పలేదు కదా, నేను ఒక్కరి దగ్గర 10 రూపాయలు ఉన్నాయని చెప్పినా కదా. నా దగ్గర లేవు. అంగడి కాడ పోతా, 10 రూపాయలు ఇచ్చా. ఉన్నా తలకాయ చందినా మజ్జి బయటకు వేసుకుంటా. ఇప్పుడు నేను షాప్ వాడిని, ఓకే నాకు షాప్ ఉంది, నువ్వు థమ్స్అప్ వచ్చినావు, నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, అడుగు నన్ను ఎట్లా అడుగుతావు? ఒక్క 10 రూపాయలు ఉంది థమ్స్అప్ ఇక్క ఇయ్యను, దప్పికేతుంది ఇక్క. ఇంటికి పోయి నీళ్ళు తాగు. నీళ్ళు లేవు, మా ఇల్లు ఈడ కాదు, పోవాలక్క చాలా దూరం. అయితే నీళ్ళు ఇస్తా,
రూపాయలు థమ్స్అప్ ఇయ్య. ఒక థమ్స్అప్ ఇక్క నాకు ఇయ్యను. ఒక గుంత ఆరకపోతుంది ఇక్క నీళ్ళు అయితే అయితే తట్టుకోలేం ఇక. నీళ్ళు తాగు. ఒక థమ్స్అప్ చల్లగా ఉంటుంది ఇక్క తాగుతాయి ఇక్క నీళ్ళు కూడా చల్లటి ఒక ఇస్తా. 10 రూపాయలు ఉంది ఇక్క ఒక ఇప్పుడే ఉంటుంది ఇక్క. ఇయ్యను. ఒక ఇయ్యను. మీ సంసారం చల్లగా ఉన్నాయి ఇక్క నాకు ఇక్క సంసారం లేదు. ఒక ఈక ఇయ్యను. ఒక ఈక ఇయ్యను తమ్ముడు. అట అటే కన్విన్స్ చేయవు ఇక వదిలేస్తావు. మరి వీడియో ఎట్లా చూస్తారు కన్విన్స్ చేయకపోతే? కాలు మాట్లాడతావా? ఇయ్యక్క ఇయ్యక్క వీడియో కోసం ఏదైనా చేస్తావా? ఏమన్నా ఇప్పటిదాకా చేసిన అన్ని వీడియోలలో నీకు ఏదైనా కష్టం అనిపించిందా? వీడియో అన్ని ఆనందంగా చేసిన అన్ని ఆనందంగా చేసిన. ఎప్పుడు నేర్చినావు బాగా ఏదన్నా బాధేసి? ఇప్పటిదాకా ఎప్పుడు ఏడవలే అస్సలు? నా తప్పట ఏం లే మేడం, మా అమ్మని రొట్టె కాల్చకుండా చూడాలా.